అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19 విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. కానీ ఇక్కడ మనకు కొత్త లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ తేదీన. ఈ లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి. అలాగే వీరికి మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి ఏంటి, ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా చాలామంది ఏంటంటే ఈ పీఎం కిసాన్కి సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ అనేది లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ తెలియక ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు విడుదలైనప్పుడు పీఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోతున్నారనమాట. ఇక వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఎవరైతే మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19 విడత నిధులకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఎవరైతే మన దేశవ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో, అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారన్నమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నది, ఎవరికి డబ్బులు వేయట్లేదు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేసి, అలాగే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 3 విడతల డబ్బులను కూడా ఒకేసారి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుందన్నమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 17, 18 విడతల కింద మాత్రమే డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక 19 విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది. ఈ 19 విడత కింద ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఈ 19 విడత డబ్బులను విడుదల చేయడానికి. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సంబంధించి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఈ డబ్బులు ఇప్పటివరకు చూసుకుంటే 17వ విడత మరియు 18వ విడత డబ్బులు అయితే జమ అవుతున్నాయి. అంటే ఈ 17, 18 విడతల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎదురు చూస్తున్నారనమాట. వారందరికీ కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఈ డబ్బులను వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ డబ్బుల విడుదలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా మనకి డబ్బుల విడుదలకు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ సహాయాన్ని 6,000 రూపాయలు ఇచ్చాం. ఇక పీఎం కిసాన్ సహాయాన్ని మనకు 10,000 రూపాయలకైతే పెంచుతున్నాం. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 10,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. అంటే ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో కూడా మనకు కొన్ని కేంద్ర బడ్జెట్లో కూడా మనకి డబ్బులు 10,000 రూపాయలకు పెంచాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా మనకు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం పట్ల. వచ్చే ఏడాది నుంచి పీఎం కిసాన్ సాయం 10,000 రూపాయలకైతే వస్తుంది. ఇక
ఈ 19వ విడత డబ్బుల్ని ఈ నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ 19వ విడత సాయం కింద 2,000 రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఈ నెల చివరి నుంచి కూడా, అంటే ఈ నెల చివరి వారంలో 20 నుంచి 28వ తారీఖు లోపు మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది. కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి. అలాగే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి దృష్టిలో పెట్టుకుని రైతులు సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. చాలామంది రైతులు ఏంటంటే ఇంకా చేసుకోలేకపోతున్నారు, ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ ఇవి చేసుకోలేకపోతున్నారు. చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందలేరన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి. మనకు ప్రధాని మోదీ గారు సిద్ధంగా ఉన్నారు మీకు డబ్బులు వేయడానికి. కాబట్టి రైతులు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుందని మరొకసారి సిస్టమ్ చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు సంబంధించినటువంటి పథకాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ, మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా, ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, డబ్బులు అయితే వస్తాయి మీకు. రైతులంతా కూడా మనకు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి రైతులకు ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఈ వారంలోనే కొత్త లిస్ట్ అనేది విడుదల కాబోతుంది. ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి కొత్త లిస్టులో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. అంటే కొత్త లిస్టు విడుదల చేస్తుంది. ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి పీఎం కిసాన్ 19 విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అంశాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులు విడుదల చేసేందుకు. కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారం, మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే వస్తూ ఉంటాయి. ఈ యొక్క పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి.